Hello, hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very special and a different episode. మామూలుగా మనం ఛానల్లో రెసిపీస్ అవి అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను, లైక్ అత్తయ్య రెసిపీస్, బామ్మ రెసిపీస్, అమ్మ రెసిపీస్ అలాగా. బట్ ఇది వచ్చి చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది నాకు ఈ రెసిపీ పేరు వినగానే, బికాజ్ ఇట్స్ టుడే వీఆర్ మేకింగ్ తాటి రొట్టె అండ్ ఆల్సో ఇడ్లీ. తాటి ఇడ్లీ నా ఫేవరెట్ అనమాట, బట్ అవి అప్పటికప్పుడు చేసుకుని తినాలి కాబట్టి ఈ మధ్య చాలా ఏళ్ళు అయిపోయింది నేను తిని, చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను. ఇది నాకు చాలా స్పెషల్ డిష్ అనమాట, ఎందుకంటే మనకి కొన్ని రెసిపీస్ వినగానే చైల్డ్హుడ్ అలా గుర్తొస్తుంది కదా, అలాంటి రెసిపీ. నేను చిన్నప్పుడు భీమవరంలో హాలిడేస్కి వెళ్ళినా సరే, రైనీ సీజన్ వచ్చినా సరే, మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళు చేసే రెసిపీ ఇది నా ఫేవరెట్. ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నానంటే, బికాస్ ఇది మనకి రెగ్యులర్గా సిటీలో దొరకడం కష్టమే. సో నేను రికార్డ్ చేసిన మా అమ్మ లిటరలీ ఆపి మరీ చెప్పమంది మీ అందరికీ ఏంటంటే, ఆవిడ కరవాకు అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ పెరిగినప్పుడు ఆమె తినేదంట, అది కూడా మెన్షన్ చేయని చెప్పింది. సో జోక్స్ అపార్ట్ అవన్నీ పక్కన పెడితే నాకు స్పెషల్ మెమరీస్ చాలా ఉన్నాయి. నాకు నచ్చే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి చాలా కొన్ని డిఫరెంట్ ఉంటాయి కదా, దాంట్లో ఇది చాలా స్పెషల్ అని ఎందుకు చెప్తున్నాను, మనకి సిటీలో దొరకడం కష్టం. ఊరు చివరిలో అటు సైడ్ ఊరు చివరిలో అలా దొరకవచ్చు మోస్ట్లీ, బట్ నేనైతే భీమవరం నుంచి తెప్పించాను. ఐ థింక్ దిస్ ఇస్ కాల్డ్ ఫ్రూట్ ఓన్లీ. తాటికాయలు అంటే అందరికీ చాలా మందికి తెలియకపోవచ్చు, బికాజ్ ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ని అడిగా, ఎప్పుడైనా మీరు తాటి రొట్టె తిన్నారా, తాటి ఇడ్లీ తిన్నారా అంటే లేదు అని చెప్పన్నారు. ఐ వాస్ లైక్, ఓ చాలా మందికి తెలియదు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో మన ఛానల్లో ఈరోజు ఐ వాంటెడ్ టు షేర్ దట్ రెసిపీ, ఎందుకంటే కాయలు ఎలాగో వచ్చాయి కాబట్టి కొంచెం కష్టమైన ఈజీ రెసిపీ మీకు చూపించాలనుకుంటున్నాను. దానికి మనం కిచెన్లో చేయడం ఎందుకు, పాతకాలంలో మనము మన అరుగు బయట చిన్న పొయ్యి పెట్టుకుని చేస్తారు కదా, అలా చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు షూట్ సిన్స్ 2 days, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ బికాజ్ వర్షాకాలం కాబట్టి వర్షాలు పడితే సరే ఫీల్ బాగుంటుంది కదా అని చెప్పి అలాగే చేద్దాం అనుకున్నాం. సో అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయడం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ రెసిపీకి మనం పొయ్యి సెట్ చేసుకుందాం. ఇలాగే చేయాలని ఏం లేదు, మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు, బట్ ఇది నాకు ఇలా చేయాలి చూపించాలని అనిపించింది, సో అందుకని చేస్తున్నా. సో ఫస్ట్ అయితే మనం అథెంటిక్ స్టవ్ అయితే సెట్ చేసుకుందాం. దానికి మనకి ఇటుకలు, ఇసుక, కిరోసిన్, కట్టెలు ఇవన్నీ కావాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవే తాటికాయలు అంటే అనమాట. నాకు తెలిసి ఇవి ముంజికాయలు వచ్చిన తర్వాత వస్తాయి. ముంజికాయలు మనకి సమ్మర్లో వస్తాయి, తాటికాయలు వచ్చి రైనీ సీజన్లో వస్తాయి. మేము చిన్నప్పుడు ఒక పాయింట్లో నేను భీమవరంలో చదవాల్సి వచ్చింది. అప్పుడు స్కూల్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా తాటికాయలు పడితే ఇంటికి తీసుకుని వచ్చి మాకు తాటి రొట్టె చేసేవా ప్లీజ్ అని చెప్పి అడిగేవాళ్ళము. సో అలా నాస్టాలజిక్గా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మామూలుగా మనకి మామిడికాయలు పల్ప్ తీయాలంటే ఎలా తీస్తాం, టెంక కోసం పైన తొక్కంతా తీసేసి పల్ప్ కోసుకుని తర్వాత అవన్నీ తీస్తాం కదా, బట్ ఇది కొంచెం కష్టం, ఎందుకంటే ఇది చాలా ఫైబర్ ఉంటుంది, లైక్ పీచు పదార్థం అనమాట. సో ఈ పైన లేయర్ మొత్తం తీసేసి నీట్గా దాన్ని కోరుతూ ఉండాలి, అప్పుడు మనకి మంచి పల్ప్ వస్తుంది. ఆ పల్పే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈరోజు మనకి తాటి రొట్టె, తాటి ఇడ్లీలో. ఇవేంటంటే మనకి ఫస్ట్ క్లాత్ తోటి నీట్గా తుడుచుకుని దాని తర్వాత పల్ప్ తీసుకోవాలి, ఎందుకంటే ఇసుక కానీ అట్లాంటివి ఉంటే వాటర్తో వాష్ చేసుకుని నీట్గా చేసుకోవాలి. సో దీనికి పేషెన్స్, మనం చేసే వంటలో కొంచెం పేషెన్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎలాంటి వంట చేయాలన్నా పేషెన్స్ కావాలి. సో పేషెన్స్ పెట్టుకుని, ఓపిక పెట్టుకుని స్టార్ట్ చేసుకోండి. ఇలాంటి రెసిపీ సండేస్ అట్లా లీజర్గా చేసుకుంటే బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ దిస్. సో ఈ రెసిపీకి మనకి మన పెద్దలు అవసరం కాబట్టి, మా అమ్మమ్మ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు, సో అందుకని చెప్పి మా పిన్ని గారు అండ్ మా అమ్మ, పిన్ని గారు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మా పిన్ని అంటే మా మమ్మీ అని పిలుస్తా చిన్నప్పటి నుంచి, మాకు అలా అలవాటు. సో మా అమ్మ మీ అందరికీ తెలుసు, మా అమ్మ వాళ్ళ సొంత చెల్లెలు భీమవరంలో ఉంటారు. మా దుర్గక్క, సాన్వి వాళ్ళ అమ్మమ్మ అంటే అందరికీ తెలుస్తుంది. అండ్ ఓకే, సో మా మమ్మీ తీసుకొచ్చింది ఊరు నుంచి. సో ఇది ఇప్పుడు మనము ఎలా చేయాలో వాళ్ళ గైడెన్స్లో చేద్దాము. ఫస్ట్ అయితే తాటికాయల్ని క్లీన్ చేసుకోవాలి, దేనికన్నా ముఖ్యంగా చేయాల్సిన పని. నేను క్లీన్ చేసేస్తాను, మీరు పైనవి తీయండి, నేను మీకు చెప్తాను ఎలా ఇదిగో. చిన్నప్పుడు మా అమ్మ ఇవన్నీ ఎప్పుడు చేయలేదు, మీరు నాకు చేసి పెట్టలేదు, నాకు చేసిందల్లా అమ్మమ్మ లేకపోతే మమ్మీ చేసి ఇచ్చింది. కరవాకులో చేసిందంట, మీ అందరికి చెప్పమంది కదా ఇందాక కరవాకులో చేశాను అని చెప్పి.
ఇవి ఉన్నాయి కదా, వాళ్ళు చిన్నప్పుడు టాయ్స్ లాగా వీటిలో మనకు ఇప్పుడు కాదు మామూలుగా కిచెన్ సెట్ అని ఇట్లా స్టేషనరీస్లో దొరుకుతాయి కదా, లైక్ చాలా టాయ్స్. అలా కాకుండా వీటిలో అన్నం పప్పు కూర వండుకున్నట్టు ఇసుకతో ఆడుకునే వాళ్ళు. సో ఏం లేదు, ఇవి ఉంటాయి కదా, ఇవి చూడ్డానికి హార్డ్గా అనిపిస్తున్నాయి, బట్ మొత్తం వచ్చేస్తుంది అంటే ఇట్లా అంటే. సో ఇప్పుడు మనము కొంచెం మెత్తగా ఉన్నప్పుడు యూజ్ చేయాలి. మామూలుగా కాయలు కొంచెం గట్టిగా కూడా దొరుకుతాయి ఒక్కొక్కసారి. సో పండే వరకు ఆగాలి, లేకపోతే మళ్ళీ ఎక్కువ రోజులు ఆగినా కుళ్ళిపోతాయి. స్మెల్తో తెలిసిపోద్ది పండిందా బాగుందా బాగాలేదా అని. సో దీన్ని కొంచెం సాఫ్ట్ చేయడానికి మనం దీన్ని కిందేసి కొట్టాలి. చపాతీ పిండి లాగా మాకు అలా చెప్తే అర్థమవుతుంది. మీరు కొట్టాలంటే కిందేసి విసురు కొడతాను. నీదైపోయిందా? ఓకే. సో ఇలా చపాతీ పిండిలా మెల్లిగా చేసుకుంటే అది మొత్తం స్మాష్ అవుతుంది. సో మనకి ఈజీ అవుతుంది తీయడానికి. సో మా మమ్మీ తీసింది కదా హడావిడిగా, అలా కూడా తీసుకోవచ్చు. మీరు నీట్గా కావాలంటే స్కిన్ ఇట్లా పీల్ చేయొచ్చు నీట్గా ఇట్లా. టేస్ట్ చాలా డిఫరెంట్ అనమాట, ఎందుకంటే అందరికీ నచ్చదు. మళ్ళీ మా దుర్గక్కకి వీళ్ళకి నచ్చదు, మా అన్నయ్యకి నాకు కృతికకి చాలా ఇష్టము. అదైతే పాపం నిన్న షూట్ చేస్తామని నేను వస్తా అని వచ్చింది. ఈరోజు మా క్రిష్ బాబు బర్త్డే, అంటే వాళ్ళ ఆయన బర్త్డే కాబట్టి రాలేకపోయింది. నేను చేసేస్తున్నా ఈ గ్యాప్లో, ఎందుకంటే ఫ్రూట్ పాడైపోద్ది మనం ఎక్కువ రోజులు ఉంచుకుంటే. ఊరు నుంచి తెచ్చాం కాబట్టి. సో ఇలా పీల్ చేసుకుని ఇవి సపరేట్ చేసుకోవాలి. ఈ ఫ్రూట్ ఏంటంటే ఇది ఫ్రంట్ సైడ్ కదా, బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకుని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. సో మనం పీచు ఇట్లా తీయాలి, మొత్తం పీచి బ్రౌన్ కలర్ దంతా తీసేస్తే మనకి ఈజీ అయిపోద్ది. తర్వాత గుజ్జు ఎలా తీసుకోవాలో చూసుకుందాము. ఇది టెంక ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి కానీ దానికి 3. ఓహో, ఒకదానికి 3 టెంకలు ఉంటాయి. అంటే ముంజులు ఇవి అయిపోతాయా? ఇవి తేగలు అవుతాయి కప్పెడితే, టెంకలు కప్పెడితే. వావ్. ఫస్ట్ ఏమో ముంజుకళ్ళు, తర్వాత ముదిరిపోతే తాగితే, తర్వాత టెంక కప్పెడితే మెట్లు వేస్తే ఇప్పుడు మనం ఇవి కప్పెడితే తేగలు వస్తాయి. తేగలు వస్తాయి. ఆ తేగకి బుర్రగుంజు వస్తుంది, దీంట్లో గుంజు ఉంటుంది, తేగేమో కిందకి వెళ్తుంది. ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే, సో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి మామూలుగా నార్సింగ్ ఇట్ సైడ్ మనం సమ్మర్లో చూస్తే చాలా ముంజికాయలు అవైలబుల్ ఉంటాయి కదా, కాయ షేప్ చూస్తే సేమ్ ఇట్లానే ఉంటుంది. సో అవి కట్ చేస్తే ముంజులు ఉంటాయి కదా, ఆ ముంజులు బాగా ముదిరిపోతే తాటికాయలు అవుతాయి. తాటికాయల్లో ఈ టెంకలు ఏవైతే ఉంటాయి ఇవే మనకు ముంజికాయలు. ముందు తర్వాత టెంక అవుతుంది, టెంక తర్వాత ట్యాగ్ అవుతుంది, ట్యాగ్ తర్వాత బుర్రగుంజ. సో ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇది ఊసరవల్లిలో ఉంది ఇది. సో మామూలుగా ఈ రొట్టె గార్లు ఇవన్నీ వేసుకునే టైం లేదనుకోండి, కాయ తీసుకొచ్చి బొగ్గుల మీద అలా కాల్చుకుని డైరెక్ట్ చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసుకుని డైరెక్ట్ తినేయచ్చు. ఈ ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చి కూడా ఎందుకు ఉంటుంది. సో ఇది లాస్ట్ పీస్ అనమాట. మేమైతే 3 తాటికాయలతో చేస్తున్నాం. పాపం కృతిగా అయితే నేను చేస్తా ఎన్నిసార్లు అందో. ఇది చాలా స్వీట్ ఉంది మమ్మీ. అసలు ఇది తీస్తున్నప్పుడే నాకు తినేయాలనిపిస్తుంది. మా వాళ్ళు ఎవరికి చెప్పలేదు ఈరోజు చేస్తున్నామని, లేదంటే అందరూ గార్లు ఇవన్నీ వేయకముందే తినేసేవాళ్ళు. తాటిపుట్లో ఇడ్లీ లాగా తాటాకులతో పుట్ట తయారు చేసి అందులో పెట్టి బెల్లం కలపలే, బెల్లం తీసుకురా, బెల్లం కొబ్బరి కలిపి అందులో వేసి ఇలా చుట్టేసి అప్పుడు ఇడ్లీ లాగా ఉడకబెట్టు. అది సూపర్ అసలు. కాల్ చేసేవారు, మాకు రాదులే. సో ఇది బ్యాక్ ఉంది అనుకోండి, దీన్ని ఇలా నొక్కుతూ ఉండాలి. నొక్కుతూ ఉంటే గుజ్జు వస్తుంది అంట. సంథింగ్ డిఫరెంట్ రైట్. నేనైతే ఎప్పుడు చేయలేదు, నేను జస్ట్ తినేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇంత ప్రాసెస్ అని అర్థం అవుతుంది. నేను తీసేస్తున్నాను నీకన్నా ఫస్ట్. హలో, ఏం చేస్తున్నావు?
మా అమ్మ ఏమైనా చేస్తున్నానంటే నీకేమొచ్చు అన్నట్టు చేస్తా. సో ఈచ్ టెంక ఒక్కొక్కలా ఉంది. సో మనము నీట్గా అన్ని గుజ్జు పైకి వచ్చేలా చేసుకోవాలి కింద నుంచి ఇట్లా. నాకు ఒకసారి చూపిస్తే వచ్చేసింది. ఎనీబడి కెన్ డూ ఇట్, జస్ట్ దట్ యూ నీడ్, యాజ్ ఐ టోల్డ్ యూ, పేషెన్స్. యూనో చేసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా ఈజీ అనిపిస్తుంది. సో ఇది నిన్నటి నుంచి అనుకుంటున్నాం మేము చేద్దామని. వర్షము. సో ఇట్లాంటి కొన్ని థింగ్స్ చిన్నప్పటి నుంచి చూసినాయి అట్లా అప్పుడప్పుడు చేసుకుంటే యు విల్ రిమెంబర్ యువర్ రూట్స్. సో ఇది ఇట్లా షార్ప్ ఎడ్జెస్ ఉన్నవి ఇడ్లీ పాత్రలు అవి వస్తాయి కదా, దాంట్లో అయితే ఈజీగా మీకు గుజ్జు వచ్చేస్తుంది. మేము దానికి ప్రిపేర్ అవ్వలేదన్నమాట. సో ఈ కొంచెం షార్ప్గా ఉన్న ఎడ్జెస్ తోటి ఇలా మనం అనుకుంటూ ఉంటే మనకి ఈజీగా వస్తుంది. సో మొత్తం మనం ప్లేట్కి ఉన్నదంతా అట్లా తీసిన తర్వాత హ్యాండ్తో కూడా ప్రెస్ చేసుకుంటే గుజ్జు చాలా వస్తుంది. కార్నర్ ఇట్లా ఇలా అనుకుని ఇట్ లుక్స్ లైక్ మ్యాంగో పేస్ట్ బట్ డజంట్ టేస్ట్ లైక్ ఇట్ అట్ ఆల్. సో ఓకే, మొత్తం అన్ని టెంకులు తీసేసాము. ఆల్మోస్ట్ 9 టెంకులు వచ్చాయి అనుకుంటా కదా. సో ఒక్కొక్క దాంట్లో 3 టెంకులు వస్తాయి కాబట్టి మెయిన్ థింగ్ ఏంటంటే తీసేటప్పుడు షార్ప్ ఎడ్జ్ ఉన్న గిన్నెలో అట్లాంటివి ఉంటే ఈజీ ఉంటుంది. ఇట్లాంటివే పెద్ద వస్తాయి కదా, దాంట్లో ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ కంచంలో కూడా బాగానే వచ్చేసింది. సో మొత్తం 3 కాయలకి ఇంత గుజ్జు వచ్చింది మనకి. అంటే ఆల్మోస్ట్ బాగానే వస్తాయి, అన్ని రకాలు వస్తాయి యాక్చువల్లీ చేసుకుంటే. బట్ మనం ఓన్లీ తాటరొట్టు ఇంకా ఇడ్లీ చేసుకుంటున్నాం. ఇడ్లీ ఏంటంటే నాకు తినాలని ఉంది కాబట్టి, కృతిక వాళ్ళందరికీ గారెలు అట్లు ఇట్లాంటివి ఇష్టం. సో మనము పీచు ఉండిపోద్ది కాబట్టి ఆ పీచుని ఇలా హ్యాండ్ తోటి ఇలా అంటే మన హ్యాండ్కి వస్తుంది. అదే ఇది, దాన్ని మెల్లిగా పీచ్ అంతా తీస్తే ఏంటంటే తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉండదు. సో పీచ్ మొత్తం అయితే వచ్చేసింది. చిన్న ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. సో కొంచెం మెస్సీ వర్క్ చూస్తుంటే అనిపించవచ్చు కొంతమందికి, బట్ నాకు ఇష్టం కాబట్టి ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ దాట్. బట్ యా, మెయిన్ మెస్సీ వర్క్ అంతా అయిపోయింది. దీంట్లోకి మనం ఇడ్లీ రవ్వ, బెల్లము, కొబ్బరి, మీకు నచ్చిన స్వీట్కి యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో మా అమ్మ కోరిక మేరకు దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం. కొబ్బరి యాడ్ చేస్తే ఆ తెలియని కమ్మదనం వస్తుంది అనమాట, అట్టులో కానీ ఇడ్లీలో కానీ. సో దీని ఫ్లేవర్ అవన్నీ ఫ్లేవర్స్ కలిపి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకునేది అది చూపిస్తాం. సో మనం పల్ప్ తీసి పెట్టుకున్నాం కదా, అది పెట్టుకున్న తర్వాత నేనైతే కొంచెం కొబ్బరి గ్రైండ్ చేసి తీసుకొచ్చా. ఫ్రెష్ కోకోనట్ని మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మరీ పల్ప్ చాలా సాఫ్ట్ అవ్వకూడదు అనమాట, గరుగ్గా ఉండాలి. అండ్ అంతేకాకుండా బెల్లం పౌడరు అండ్ ఇడ్లీ రవ్వ. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఇది కలుపుకుంటే మనకి కావాల్సిన థింగ్స్ రెడీ అవుతాయి. సో ఫస్ట్ అయితే ఈ పేస్ట్ నేను దీంట్లో వేసేసుకున్నా. సో పెద్ద బాండి ఉండే ఏంటంటే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఒకవేళ సరిపోలేదు ఇడ్లీ రవ్వ అనుకుంటే కనుక ఇంకా యాడ్ చేసుకోవాలి. దీనికి ఏం మెజర్మెంట్స్ లాంటివి ఏమి ఉండవు. సో మామూలుగా అయితే మా పిన్నికి తెలుసు కాబట్టి ఎంత వేయాలి ఏంటి అనేది మేము మెజర్మెంట్ చూసుకోలేదు. మీరు చేసుకునేటప్పుడు మొత్తం గుజ్జంతా తీస్తాం కదా, పల్ప్ అంతా తీసిన తర్వాత 1 గ్లాస్ పల్ప్ ఉంటే కనుక 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ ఉండాలి. బెల్లం స్వీట్ని బట్టి మీకు ఇష్టమైనంతే వేసుకోవాలి. మేబీ 1 గ్లాస్. ఈవెన్ కొబ్బరి కూడా మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటే మనకి కమ్మనైన దిబ్బ రొట్టె రెడీ అవుద్ది. గట్టిగా ఉంది. సో ఫస్టే ఇడ్లీ రవ్వ ఎక్కువ వేసేసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ అయిపోతే ఏం చేయలేము. వాటర్ కూడా మిక్స్ చేసుకోలేము కాబట్టి కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని నీట్గా ఇగో ఈ టెక్స్చర్లో మిక్స్ చేసాము. ఇప్పుడు మనము అట్టేసుకుంటామా ఇడ్లీ వేసుకుంటామా చూసుకుని దాని టెక్స్చర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించుకుందాము, అది కూడా కొంచెం పెద్ద ప్రాసెసే కాబట్టి. బెల్లం అవన్నీ కరుగుతాయా లేదా అని డౌట్ ఏం లేదు, జస్ట్ మనం మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుంటే అదే కరిగిపోద్ది. సో
సో మనము ఇంటి ముందే కుంపటి పెట్టాం, కుంపటే అంటారు కదా యాక్చువల్లీ. సో ఇంటి ముందు పొయ్యి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తం అన్ని కట్టెలు అవన్నీ తీసుకొచ్చాము. ఆరిపోయింది. కట్టెలు పొయ్యి పెట్టుకున్నాము. ఇట్స్ వెరీ ఈజీ. నాకు కట్టెల పొయ్యి మీద చేసే కూరలు అవన్నీ అంటే చాలా ఇష్టం. ఇది మనం గ్యాస్ స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఐ లైక్ ఇట్ దిస్ వే, అథెంటిక్. అవును, ఈ పొయ్యి మీద అయితే టేస్ట్ వస్తుంది. ఎస్, వెలిగింది ఫైనలీ. సో ఇప్పుడైతే మేము ఈ కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి దీన్ని కొంచెం వాటర్ వేసుకుని ఇడ్లీ కోసం కావాల్సిన కన్సిస్టెన్సీ చేసుకోవాలి. సో ఇడ్లీ రేకులకి మామూలుగా మనం ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటాం కదా నార్మల్గా, అలాగే వేసుకోవాలి. వేసుకుని అప్లై చేసుకుంటే మొత్తం రేకులన్నింటికి ఇడ్లీలు తీసేటప్పుడు ఈజీగా వస్తాయి అన్నమాట. ఓకే, ఇడ్లీ పాత్ర తీసుకుని మనం వాటర్ వేసుకోవాలి. మామూలు ఇడ్లీ ఎలా చేసుకుంటాం అట్లానే వాటర్ వేసుకున్న తర్వాత ప్లేట్స్ లేయర్స్గా పెట్టుకోవాలి. సో ఇడ్లీ పాత్రలు అన్నీ పెట్టేసుకుని క్లోజ్ చేసుకుని స్టీమ్ పైన తాటి ఇడ్లీ ఉడికించాలి. సో పొయ్యి వెలిగిన తర్వాత ఇడ్లీ పాత్ర దీనిపైన పెట్టుకోవాలి నీట్గా. మేక్ షూర్ ఇట్స్ ప్రాపర్లీ సెట్. సో మాకు పొయ్యి వెలిగించడానికే చాలా టైం పట్టింది అనమాట. అంటే మనకు అలవాటు లేని పని కాబట్టి కిరోసిన్ కూడా తెచ్చుకోలేదు. మేము జస్ట్ కట్టెలు పెట్టి అట్లా ఏదో వెలిగిద్దామని ట్రై చేసాం, వెలిగింది. సో ప్రాసెస్ అంతా ఇదే అనమాట. ఇప్పుడు ఇడ్లీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అట్టు వేసుకోవాలి. ఇడ్లీ స్టీమ్లో ఉడుకుతాయి కాబట్టి నాకు చాలా కమ్మగా అనిపిస్తాయి. అట్టు కూడా బాగుంటుంది, కానీ అదొక డిఫరెంట్ టేస్ట్, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్స్ కైండ్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సో ఇడ్లీ మనం మామూలు ఇడ్లీ ఎలా ఉడికిపించుకుంటామో అంతే టైం పడుతుంది. పెద్ద దీంట్లో అలా ఉడికించాలి ఇలా ఉడికించాలి అని ఏమి ఉండదు. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు మేక్ ఇట్, జస్ట్ టేక్ హెల్ప్ ఫ్రమ్ యువర్ ఎల్డర్స్. దీన్ని మనం యాన్సిస్టర్ రెసిపీ అని చెప్పొచ్చు, ఎందుకంటే తరతరాలుగా మా ఇంట్లో అందరూ టేస్ట్ చేస్తూ వస్తారు. సందేశ్కి అస్సలు నచ్చదు, ఎందుకంటే తను ఎప్పుడు చిన్నప్పటి నుంచి తినలేదు కాబట్టి. అలాగే మా ఇంట్లో చాలామందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం లేదన్నమాట. సో మన ఇడ్లీ అయితే అయిపోయి కాసేపట్లో. సో ఇడ్లీ అయితే కుక్ అయిపోయినాయి మనకి. తీసుకుని మెల్లిగా పక్కకెళ్ళి ఓపెన్ చేద్దాం. వాటర్లో స్పూన్ కొంచెం పెట్టుకుని మనం నార్మల్ ఇడ్లీలు ఎట్లా ఇచ్చేస్తామో అట్లానే. ఓకే, సో వేడి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. సో ప్రాపర్గా కుక్ అయ్యలేదో చూసుకుని మనము తీసుకోవాలన్నమాట, లేదంటే విరిగిపోతే అసలు కుక్ అవ్వవు. సో రవ్వ అవన్నీ కన్సిస్టెన్సీ మీరు చూసారు కదా, ఇవి ఇట్లా కొంచెం చల్లగా అయ్యాక తింటేనే బాగుంటాయి. ఇడ్లీ చాలా త్వరగా పాడైపోతాయి బికాజ్ ఇడ్లీ కాబట్టి. అట్టయితే ఐ థింక్ ఉంటుంది, ఒక 1-2 days ఉంటుంది, తినొచ్చు. బట్ ఇడ్లీ మాత్రం ఫాస్ట్గా అంటే మరి ఇలా ఫాస్ట్గా కాదు, తినేయాలి. సో ఇప్పుడు ఇడ్లీ అయితే టేస్ట్ చూద్దాము. ఐ లైక్ ద కన్సిస్టెన్సీ. మన నార్మల్ ఇడ్లీలు మెత్తగా ఎంత బాగుంటే అంత బాగుంది. కోకోనట్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంది. మీరు కనుక ఇంతకుముందు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ అట్టు కూడా మనం బొగ్గల పైన కాలుస్తాం కాబట్టి కొంచెం మాడిన ప్రాబ్లం లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఈసారి మనకి అంత ఎక్కువ మాడలేదు. యూజువల్గా అయితే చాలాసార్లు ఇంకా ఎక్కువ మాడిపోతూ ఉంటుంది, చూసుకుంటూ ఉండాలి. సో పొయ్యి మీద ఉన్నప్పుడు డెఫినెట్గా చెక్ చేస్తూ ఉండండి. సో ఈ గారెలు కూడా వేసారు ఈ లోపల, ఈ ఉడికే లోపల గారెలు ట్రై చేశారనమాట. జస్ట్ మనం ఆయిల్లో నార్మల్ గారెలు ఎలా వేస్తామో అలాగే, బట్ దిబ్బ రొట్టె కన్సిస్టెన్సీ ఎలా ఉందో అలా ట్రై చేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి గారెలు కూడా. నాకు అంత పెద్ద ఏమి ఇష్టం ఉండవు, మా చెల్లి కోసం వేశారు. ఇవి బాగా వచ్చింది. ఈవెన్ ద క్రిస్ప్ ఇస్ సో గుడ్. సో మనం ఇప్పుడు దిబ్బ రొట్టె కాదు, తాటి రొట్టె చేసుకుంటున్నాము. దిబ్బ రొట్టె తెలిసే ఉంటుంది చాలా మందికి, అలాగే తాటి రొట్టె అనమాట. సో పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సో దిబ్బ రొట్టెకి ఏంటంటే మనం మిక్స్ చేసుకున్న కన్సిస్టెన్సీలోనే ఉంచాము, దాన్ని మనం కొంచెం వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. సో చేతికి నూనె రాసుకుని నీట్గా ఇలాగా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి, అప్పుడు నైస్గా వస్తుంది అట్టు. అదే నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నా. తాటి రొట్టె ఒక సైడ్ అయితే కుక్ అయింది ప్రాపర్గా. సో దాన్ని ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే తిప్పడమే కష్టమైన పరిస్థితి.
చూడాలి ఏమైందో. సో మామూలుగా అయితే పాతకాలపులో కుకింగ్ స్టైల్లో ఏం చేసేవాళ్ళు అంటే మనకి ఇది కొంచెం కుక్ అవుతున్న టైంలోనే పైన అరిటాకు వేసి దానిపైన బొగ్గులు వేసేవాళ్ళు. అప్పుడు ప్రాపర్గా కుక్ అయ్యేది 2 సైడ్లు. స్టీమ్ పైన కుక్ చేసేవాళ్ళు. అక్క ఇరిగిపోద్దే, ఒకసారి మా అక్కని తీయమని చెప్తాను. కాలుతుంది కదే. సరే వద్దు, నీ చెయ్యి కాలుతుంది. ఓకే తెలివి నూనె వేస్తానా? అయ్యో 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 ఆగు ఒక నిమిషం ఆగు. వై బుజ్జక్కే టాలెంటెడ్ కానీ బాగా టాలెంట్ అసలు. సాయిబాబా హ్యాండ్స్ బుజ్జక్కనివి. ఓకే, మన అత్త అయితే రెడీ అయిపోయింది. సో మేము ఏం చేసామంటే సెకండ్ టైం తిప్పిన తర్వాత మంటంతా ఆపేసి బొగ్గుల మీద ఉడకపెట్టాం. బికాస్ మళ్ళీ అది మాడిపోద్దేమో అని టెన్షన్ వచ్చింది. సో యాక్చువల్లీ మాడిన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒక సైడ్ ఇలా వచ్చింది, ఇంకో సైడ్ నేను దీన్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దాం దీంట్లోకి. సో ఇట్ మైట్ లుక్ లైక్ లిటిల్ బిట్ మెస్డ్ అప్, బట్ యాక్చువల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం ఇట్లా మాడు ఇవన్నీ వచ్చి. బేసికల్గా రైట్ కన్సిస్టెన్సీ వచ్చి ఈ లెవెల్లో ఉంటుంది. మనం ఫస్ట్ టైం పొయ్యి మీద ఇన్నేళ్ళ తర్వాత చేసాం కాబట్టి కొంచెం కొంచెం మాడింది, బట్ టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేద్దాం. మాడిపోయింది అదే. సందేశ్ ఫస్ట్ రియాక్షన్ చంపేస్తుంది మా అమ్మ మాడిందంటే. ఓకే, టేస్ట్ అయితే అద్భుతంగా వచ్చింది. ఇంకా కావాలంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు అనుకుంటా, బట్ నాకైతే బాగా నచ్చింది. సో అలా చేసామన్నమాట మన తాటి రొట్టు తాటి ఇడ్లీ. నాకైతే చిన్నప్పుడు తీపి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. మీకు కూడా అది అనిపిస్తుందా? కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఐ థింక్ దిస్ రెసిపీ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, అందుకని చెప్పి నేను ఈరోజు ఇది ట్రై చేశాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Lots of love. Your bestie signing off. See you guys next week.